హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. ఎన్నో జర్నీస్ అయితే చేసాము కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కాకినాడ నుంచి రాజమండ్రి. కాకినాడ జిల్లాలో మెయిన్ సిటీ అండ్ ఈస్ట్ గోదావరిలో మెయిన్ సిటీ అన్నమాట. అండ్ ఈ రెండు జిల్లాలని ఒక బస్తో కవర్ అయితే చేసేపోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో చేస్తే కామెంట్ అయితే చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బ్యాక్కి రొటేట్ అవుతాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళి ఎక్స్ప్రెస్ బస్సెస్ అయితే ఎదురుకుంటానే ఆగుతాయి. మనం వెళ్ళేది పల్లె వెలుగు కాబట్టి లోపలికి అయితే వెళ్ళాలి. కాకినాడ నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ఉప్పాడ చూసుకుంటే మెయిన్ లాస్ట్ లాగ్ ఉప్పాడ చేసాం కదా, 6:30, 4:40, 2 ఇక్కడ మూడు బస్సెస్ అయితే కనబడుతున్నాయి. రాజమండ్రి వెళ్ళే బస్సెస్ మార్నింగ్ 4:30 నుంచి 9:30 వరకు. రాజానగరం నుంచి వెళ్ళేవి, ద్వారపూడి నుంచి వెళ్ళేవి కూడా 4:30 నుంచి 9 వరకు. అవి కూడా 10-15 నిమిషాలకి అయితే ఉన్నాయంట. లాస్ట్గా కాకినాడ నుంచి అమలాపురం బస్సు అయితే జర్నీ చేసాము. ఎక్కడే ఎక్కువ బస్సు, అది టికెట్ కౌంటర్. అది మనకి రాజమండ్రి వెళ్ళే బస్సెస్ అయితే ఎదురుగుండా కనబడుతుంది కదా, ఇటు సైడ్ అయితే అవుతాయి అన్నమాట. 2 రూట్లు ఉన్నాయి కదా, మ్యాక్సిమం ద్వారపూడి సైడ్ నుంచి అయితే ట్రై చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద రాజమండ్రి వెళ్ళే బస్సెస్ అయితే అవుతాయి అంట. కాకినాడ టు రాజమండ్రి రాజానగరం మీద నుంచి వెళ్ళే బస్సు అయితే వచ్చింది. ఫుల్ ఉంది క్రౌడ్. మనం ద్వారపూడి నుంచి వెళ్దాం అనుకున్నాం కదా, బస్సు రావాలి, ఇంకా రాలేదు. కాకినాడలో రాజమండ్రి వెళ్ళే బస్సుకి చాలా డిమాండ్ అయితే ఉంది. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. బస్సు ఏంటంటే ద్వారపూడి నుంచి అయితే వెళ్తుంది అన్నమాట రాజమండ్రి. దానివల్ల బస్ ఖాళీగా ఉంది, లేదంటేనా వాళ్ళందరూ ఎక్కేసేవాళ్ళు. అండ్ ఈ బస్సు సామర్లకోట వెళ్ళి సామర్లకోట నుంచి ఎక్కవోలు సైడ్ నుంచి ద్వారపూడి వెళ్ళి రాజమహేంద్రవరం అయితే వెళ్తుంది. ఇచ్చే ప్లాట్ఫామ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. ద్రాక్షారామం, కోటిపల్లి, తుని బస్ చూడండి కొట్టేసుకుంటున్నారు. అసలు ఊపిరాడదా అంతా ఉన్నారన్నమాట జనం. తుని వెళ్ళే బస్సెస్ అయితే ఇప్పుడు మనం జర్నీ చేసేది ఒక డిఫరెంట్ రూట్ అన్నమాట. కాకినాడ రాజమండ్రి ఈ జర్నీ ఎలా అంటే, మనం కాకినాడ నుంచి రాజమండ్రి వరకు రైల్వే ట్రాక్తో జర్నీ చేస్తే ఏ స్టేషన్స్ కనపడతాయి, సేమ్ అయ్యే ఊర్లు కనపడతాయి మనకి. రైల్వే ట్రాక్ కూడా మన పక్కనే ఉంటుంది. మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం కదా బస్కి, అటు సైడ్ అయితే ఉంటుంది అన్నమాట. కాకినాడ సిటీ దాటే వరకు, కాకినాడ సిటీ అని కాదు కానీ సామర్లకోట వెళ్ళే వరకు ట్రాఫిక్ అలా ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి మనం ద్వారపూడి వెళ్ళే రోడ్ పట్టుకున్నాం అంటే కొంచెం ఖాళీగా ఉంటుంది అన్నమాట. ముందు రావులపాలెం డిపోకు సంబంధించిన బస్సు ఒకటి వెళ్ళిపోతుంది. ఇప్పుడే కాకినాడ బస్ స్టాండ్లో చూసాను, ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద టైం 9కి గంగావతి వెళ్ళే బస్సు ఉన్నది అని చెప్పి అనౌన్స్ చేశారన్నమాట. గంగావతి మరి అది ఎక్కడుందో. ఈ బ్రిడ్జ్ మీద ఎన్ని జర్నీస్ అయితే చేసామో మనం. అమలాపురం సైడ్ వెళ్ళి కోటిపల్లి, రావులపాలెం ఎటు వెళ్ళినా సరే ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చేసుకుంటే వెళ్ళవలసిందే కన్ఫామ్గా. ఇప్పుడు మనం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ని క్రాస్ చేస్తున్నాము. రైల్వే ట్రాక్ అలా ముందుకు వెళ్ళిపోతే కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ ఉంటుంది లాస్ట్ మాట. ఇంకా కాకినాడలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ సైక్లింగ్ ట్రాక్ మాట. కానీ వీళ్ళు పార్కింగ్ వాడుతుంటారు ఈ సైక్లింగ్ ట్రాక్ని. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 74 కిలోమీటర్లు. 74 కిలోమీటర్లకి 85 రూపాయలు. కాకినాడ నుంచి సామర్లకోట వరకు వెళ్తున్న రోడ్డు నేషనల్ హైవే 516F. ఈ మధ్యలో ఊర్లన్నీ చాలాసార్లు చూపించాను, అందుకే మొత్తం అన్నీ స్కిప్ మాట. సామర్లకోట నుంచి రాజమండ్రి వరకు ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేద్దాము. చాణక్య కుమార భీమేశ్వర స్వామి దేవాలయము. స్ట్రైట్ వెళ్ళిపోయామనుకో మనం ఈ బ్రిడ్జ్ ఎక్కకుండా రాజమహేంద్రవరం అయితే వెళ్ళిపోతాం అన్నమాట. బెక్కవాల్ నుంచి వెళ్ళే రూట్ అదే. మనం ఇప్పుడు ఆ రూట్లోకే వెళ్తాం. సామర్లకోట బస్ స్టాండ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సామర్లకోట, మనకు సామర్లకోట రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ 2 ఆపోజిట్లోనే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామంటే ఎదురుకుండా బస్ స్టాండ్ అయితే కనబడుతుంది. ఎప్పుడు వచ్చినా సరే బిజీగా ఉంటుంది. రన్నింగ్లో పరిగెట్టేస్తున్నాడు, ఆడ కనబడుతున్నారు జనం. ఇప్పుడు ఎక్కుతారు, మామూలుగా కాదు. బస్ అంతా ఖాళీ అయిపోతుంది, దానికి 10 మంది జనం ఎక్కుతారు అన్నమాట. ఇప్పుడు సామర్లకోట నుంచి రాజమండ్రి 50 కిలోమీటర్లు. మనం సామర్లకోట రైల్వే స్టేషన్. సామర్లకోట రైల్వే స్టేషన్
సామర్లకోటకి 3 ప్లాట్ఫామ్స్ మాట. కాకినాడ నుంచి వచ్చినప్పుడు 6 అటు నుంచి వచ్చాము. నేషనల్ హైవే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని కింద నుంచి వెళ్ళిపోతున్నాం మనం. దుర్గా నగర్ వేట్లపాలెం. వేట్లపాలెం బస్ స్టాప్. అక్కడ బట్టలు దిగుతున్నారు, ఇక్కడ గేదెలు కడుగుతున్నారు, ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇటు సైడ్ అంతా కెనాల్ ఉంది కదా, అటు సైడ్ మొత్తం వరి పొలాలే. అండ్ ఆ కెనాల్ దాటిన తర్వాత కూడా వరి పొలాలే. భలే ఉంది కదా. పెయింటింగ్ వేసినట్టు. ద్వారపూడి 23 కిలోమీటర్లు. జీ మేడపాడు. కెనాల్కి అటు సైడ్ సగం ఊరుంది, ఇటు సైడ్ రోడ్డుకి రైట్ సైడ్ కొంచెం ఊరుంది. మేడపాడు డిఫరెంట్ వైబ్ ఉంది మాట. ఇక్కడ జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఎక్కడికక్కడ ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరు కూర్చొని మీటింగ్లో పెట్టుకున్నారు. ఒక గుడి దగ్గర ఒక పెద్ద చెట్టు దగ్గర మీటింగ్. పెద్ద బ్రహ్మదేవం ఊరు, కనకదుర్గ అమ్మవారి ఆలయం, పెద్ద బ్రహ్మదేవం. ఇప్పుడే ఒక ట్రైన్ వెళ్ళింది ఇక్కడ నుంచి, పక్క నుంచి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలా వ్యూ చూస్తుంటే కెనాలు, ఆ గట్టి మీద కొబ్బరి చెట్లు, అటు సైడ్ మొత్తం గ్రీన్ కార్పెట్. చాలా అంటే చాలా బాగుంది. ఒకటే మిస్ అయింది, విలేజెస్ అయితే మిస్ అయ్యాయి ఇటు సైడ్. బెక్కవాలు ఊరు కూడా మొత్తం కెనాల్ అటు సైడే ఉంది. బెక్కవాలు అమ్మ బాబోయ్. బలభద్రపురం బస్ షెల్టర్ 1997లో కట్టారంట ఈ బస్ షెల్టర్ని. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఈ బస్సు ఎలా నడుపుతున్నారంటే బస్ స్టాప్ దగ్గర ఆపట్లేదు. బస్ స్టాప్కి ఒక 100 మీటర్స్ ముందైనా ఆపేస్తున్నారు, లేదంటే ముందు తీసిపోయి ఆపేస్తున్నారు. బస్ స్టాప్లో జనాలు ఎక్కించుకోవట్లేదు. దిగి వాళ్ళని కూడా బస్ స్టాప్లో దింపట్లేదు, బస్ స్టాప్ ముందే వెనకాల. బస్సులో ఫుల్ క్రౌడ్ ఉందంటే ఇది, ఈ క్రౌడ్కి వీళ్ళు చేసే పని ఇది. కండక్టర్ సమాధానం కూడా అలాగే చెప్తున్నాడు రాజ్గా. మనం వెళ్తున్న ఊరు అనపర్తి. ద్వారపూడి అయితే వచ్చాము. మనకి రోడ్డుకి అటు సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అయ్యప్ప స్వామి వారిది.
మాలలు వేసుకున్న టైంలో అసలు ఈ ఏరియా అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఫుల్ పార్కింగ్‌లో ఫుల్ ఉన్నాయి. రాజమండ్రి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లంట. రోడ్‌కి అటు సైడ్ ఉంటది. చాలా బాగుంటది. ఆలయం అయితే ట్రైన్ మీద వెళ్ళినప్పుడు కనపడుతుందన్నమాట. వావ్! వావ్! ద్వారపూడి బస్ స్టాండ్ అయితే కాదు ఇది, కానీ ముందైతే ఆపేసి దింపేశారు. ఫ్రంట్ బస్ కోసం ఉంటుంది చూడండి, వాళ్ళని ఎక్కించుకుంటాడో లేదో అని. ఈ రోడ్లో వెళ్ళామంటే తాపేశ్వరం మండపేట అయితే వెళ్తాము. ఇక బస్ కోసం ఆగినాలు వీళ్ళు. బస్ ఆపకుండా తీసుకుపోతున్నాడు. ఇదే పని దగ్గర ఇప్పటికీ ఒక 10 స్టాప్లు ఇదే పని చేశాడు. బస్ ఖాళీగానే ఉన్నా సరే ఎక్కించుకోకుండా తీసుకుపోతున్నారు అన్నమాట. రోడ్ అయితే మొత్తం కింద కనబడుతుంది కదా, చిన్న చిన్న అన్ని గుంతలు. రైట్ సైడ్ ఏమో కడియం రైల్వే స్టేషన్ అయితే ఉంది. కాళ్ళు ఎగరేసుకుంటూ తీసుకెళ్తున్నాడు బస్సు. కడియం అంటే అందరికీ తెలిసిందే, మొక్కలకి ఫేమస్. చాలా రకరకాల మొక్కలు అయితే దొరుకుతాయి. నేషనల్ హైవే 216 స్ట్రైట్ వెళ్ళిపోతే రావులపాలెం, కోనసీమ, వెస్ట్ గోదావరి అన్నీ వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు రాజమహేంద్రవరం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎదురుగుండా కనబడుతుంది ధవళేశ్వరం బ్యారేజ్. ఇంకా కెనాల్ మనకి బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది. బ్యారేజ్ని మనం దాటామంటే ఇంకా కెనాల్ కనిపించదు. కోనసీమలోకి ఇదే కెనాల్ వెళ్తుంది. మనం ఇప్పుడు కాకినాడ సైడ్ ఇదే కెనాల్ అయిపోయింది. కెనాల్ ఇంకా కనిపించదు అన్నమాట మనకి. ఇంకా మొత్తం అంతా వేరే ప్రపంచం కనబడుతుంది. శరత్ కాటన్. ఇప్పుడు కనబడుతున్న ఊరు ధవళేశ్వరము. చాలా వరకు మనం రాజమండ్రిలో అన్నీ చూసేసాం కాబట్టి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. జర్నీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ డ్రైవర్ని కండక్టర్ని పట్టుకొని ఫుల్ తన్నాలి. బస్ ఆపరు, ఆపితే అక్కడ ఆపుతారు అండ్ ర్యాష్గా సమాధానం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.